నెల్లూరు మునుముడి బస్టాండ్ సెంటర్లో 15 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగూరు నారాయణ. మంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు మహిళలు, స్థానికులు. అభివృద్ధి ప్రదాతకు మంగళ హారతులు ఇచ్చిన మార్వాడి మహిళలు. గత ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో మండిపడ్డ మంత్రి నారాయణ. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని భరోసా ఇచ్చిన మంత్రి నెల్లూరు మునుముడి బస్టాండ్ సెంటర్లో 15 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శంకుస్థాపన చేశారు. డివిజన్కు విచ్చేసిన మంత్రికి మహిళలు పూలవర్షం కురిపిస్తూ బాణాసంచాలు, మంగళ వాయిద్యాలతో మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతానికి వచ్చిన మంత్రికి మార్వాడి మహిళలు జేజేలంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం వారందరితో కలిసి సీసీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన తనకు ఇక్కడి వారు చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మరవలేనిదన్నారు. నేడు శంకుస్థాపన చేసుకున్న ఈ రోడ్డును మరో నెల రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తారని హామీ ఇచ్చారు. 2014లోనే మంత్రిగా 5,250 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. 50% పనులు కూడా అయిపోయాయన్నారు. అయితే వాటిని గత ప్రభుత్వం తమపై అక్కసుతో ఆపేసిందని మండిపడ్డారు. దాంతో పాటు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజలు కట్టిన పన్నుల్లో కూడా దారి మళ్లించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేతకాని పరిపాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అపార అనుభవంతో ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని మంత్రి భరోసా ఇచ్చారు. హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, డివిజన్ ఇన్ఛార్జ్ ధర్మవరం గణేష్, 47వ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ, టీడీపీ నేతలు, అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 47వ డివిజన్లో ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరిబిక్కిరైపోయాను. ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ కొట్టిపోతాం అనుకున్నాను, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం, వాళ్ళ ఆప్యాయత చూస్తే నేనే విసిరిపోయాను. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం, వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు. ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం. ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క. ఇవాళ డేట్ వచ్చి 22, వచ్చే నెల 22వ తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను. ఆ విధంగా కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారు 3 వీక్స్ అన్నారు. నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను. 4 వారాలలో వచ్చే నెల అంటే జూలై 22వ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను. ఒకరోజు అటు ఇటు అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని కాంట్రాక్టర్ అమరుల్లాకి చెప్తాను, క్వాలిటీగా కంప్లీట్ చేయమని. ఆ విధంగా చేస్తాం. నేను అందరినీ, నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే. 2014-19లో 5,250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ 5 సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశాం. యూజీడీకి 550 కోట్లు, దోమల్లేని నగరం చేయాలని, డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లు, రోడ్లు వేయడానికి మరొక 300 కోట్లు, పార్కులకి, నెక్లెస్ రోడ్డుకి, ఇట్లా ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాను, చేసాం. అయితే అన్నీ కూడా 90%, 85% ఆగిపోయినాయి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 15% చేసింది అయిపోయేది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 10% చేసింది అయిపోయేది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలా. ఏ ఫండ్ అయితే అట్టుకొని తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావటానికి మాకు 1 year పట్టింది. ఎందుకంటే ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్, ప్రజలు కట్టే ట్యాక్స్ అంతా తినిగిపోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి 10 లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి. బ్యాంకుల దగ్గరికి పోతే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు, మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు. ఎవరైనా ఇంటికి లోనుకి పోతే బ్యాంకులకు ఫస్ట్ ఏం అడుగుతారు, నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం అడుగుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి, వచ్చిన డబ్బులు ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి. కానీ ఈ విధంగా చేస్తే అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 year ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు. ఆర్థిక వ్యవస్థని ఒక కుటుంబానికి 20,000 జీతం వస్తే మొగుడు పిల్లలు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. పాలోడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత, రెంట్ ఎంత, ఈఎంఐ ఎంత, పిల్లలకి చదువులకి ఎంతని. అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు. అలా ఉంటే ఈ 1 yearలో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు. ఆఖరికి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులకు కూడా సిఎఫ్ఎంఎస్లో వెళ్ళిపోయినాయి బయటికి. అది తప్పు. కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనే లోకల్ బాడీస్, వాటి పరిపాలన అవే చేసుకోవాలా, వాటికి కావాల్సిన ట్యాక్సులు వాళ్ళే రైట్ చేసుకోవాలా. ఆ రైట్ చేసుకున్నవి ప్రభుత్వం వాడకూడదు, వాడే హక్కు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేశాడు. అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని అవసరం లేదని ఆర్డర్ వేశారు. గత 15 రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలోనే ఉంటున్నాయి. అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ 1 yearలోనే నెల్లూరులో కూడా గత 3 నెలల నుంచి వర్క్స్ టేకప్ చేసాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్కులు టేకప్ చేసాం. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం రాబోయే 1 yearలో. 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా. విఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది. నేను చదివిన స్కూల్ అది, నేను చదివిన కాలేజే, నేను పనిచేసిన కాలేజే. అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే 5,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. 5,000 మంది. ఆడు ఇవ్వగలిగింది 1,100 మందికి ఇచ్చాం. ఇదే విధంగా మూలాపేట స్కూల్ని, మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తామని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం 10 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాం. తర్వాత ఎంట్రీ అండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. డ్రింకింగ్ వాటర్ 550 కోట్లు తెచ్చింది 1 yearలో కంప్లీట్ చేస్తాం. దోమల లేని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 yearలో చేస్తాం. కొద్దిగా ఓపీ పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పోయి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వారందరి సౌకర్యం కోసం వారి సమస్యని గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ దృష్టికి తీసుకొస్తే ఈరోజు ఇక్కడ దానికి తాలూకా 15,40,000 రూపాయలతో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రి గారికి, స్థానిక కార్పొరేటర్కి, డివిజన్ ఇన్ఛార్జికి, ఇతర నాయకులకి, స్థానిక ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఏ విధంగా అయితే 2014-19 మధ్యలో విపరీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయో, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలోని 46 పార్కులు కావచ్చు, నెల్లూరు నగరంలోని 54 ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మొదట విడతలో పిల్లలకు కావాల్సినటువంటి పార్కులు, పిల్లలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ఈ రెండింటి మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాల కల్పనకి అనేక రకాలుగా నిధులు సమీకరించి, అటు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ప్రభుత్వ నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఇతరత్ర సారుకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అన్ని రకాల నిధులు సమీకరించి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా, ఎక్కడా ఉండని విధంగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూతపడిపోయి ఉంటే, గత ప్రభుత్వ హయాంలో మూతపడిపోయి ఉంటే, అది ఎన్నికల సమయంలో నేను తిరిగి ఎన్నికైతే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగానే ఎక్కడా లేని విధంగా
దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్ర ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఈ విధంగా ఉంటుందా అని ఊహకు సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం 2-3 మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సీసీ వారితో మాట్లాడి 20 కోట్ల రూపాయల నిధులతో దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద అభివృద్ధి చేస్తూ అటు దానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఇతర అధికారులందరితో డిఓ గారితో సారు మాట్లాడి దాన్ని పూర్తి ఊహకు సైతం అందని విధంగా దాన్ని తీర్చిదిద్దుతూ కేవలం 2-3 మాసాల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ సారుకున్నటువంటి అపారమైన పరిచయాల దృష్ట్యా ఎన్సీసీ వారితో మాట్లాడి 20 కోట్ల రూపాయల నిధులతో దాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కింద అభివృద్ధి చేస్తూ అటు దానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారితో ఇతర అధికారులందరితో డిఓ గారితో సారు మాట్లాడి దాని పూర్తి పర్యవేక్షణ బాధ్యతలు ఏదైతే విద్యారంగంలో అపార అనుభవం గడించి దేశ విదేశాల్లో సైతం అనేక విశ్వవిద్యాలయాలన్నింటినీ తిరిగి పరీక్షించి చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి తన కుమార్తెని అందులో అడ్మిషన్స్ టైం ఈ టైంలో ఎంత బిజీగా ఉంటారో అవన్నీ కూడా పక్కన పెట్టి నేను మాట చెప్పున్నాను దీన్ని ఎట్టయినా సరే దీన్ని ప్రజలకి బ్రహ్మాండంగా అందచేయాలని చెప్పి దాన్ని పూర్తి బాధ్యతల్ని తన కుమార్తె అయినటువంటి శరణి గారికి అప్పచెప్పి శరణి గారి ఆధ్వర్యంలో ఆ హై స్కూల్ విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది మరికొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకి రాష్ట్ర ప్రజలందరూ ఆశీస్సులతో పాటు ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలా దీవించాలా మీరందరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరం 47వ డివిజన్లో మన మంత్రి గారు నారాయణ సార్ రాగానే ఈ బ్యాంక్ కాలనీ అపోలో సెంటర్ కలకల్లాడిపోయింది. జనాల్లో కన్నీరు తొలగిపోయింది. గత 5 సంవత్సరాలు కాదు వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ రోడ్డు వేయలేకపోయారంటే ఇంతకన్నా సిగ్గు చేటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సిగ్గు లేదని చెప్పాలి. ప్రజలకి వసతి కల్పించలేకపోయారు. నారాయణ సారు 2019లో వరకు అండర్ డ్రైనేజీ తెచ్చాడు. యూజీడీ ప్రజలకు దోమలు లేకుండా కాపాడాలని యూజీడీ తెస్తే సర్వనాశనం చేశారు. పేదలకి మంచినీరు ఇవ్వాలా, మినరల్ వాటర్ ఇవ్వాలని పేదలకి మంచినీరు సంఘం నుంచి పైప్ లైన్ వేసి మంచినీరు తెస్తే అవి కూడా నిర్ణయం చేశారు. ఏది కూడా చేయలే. గుంతలు రోడ్లు కూడా పూడ్చలేకపోయారు. గుప్తా పార్క్ దగ్గర ఒక రోడ్డు వేశారు, కంకరే మిగిలింది, సిమెంట్ లేదు. అంటే డబ్బే ప్రధానం వాళ్ళకి. డబ్బుతోనే పరిపాలన చేశారు, దోచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదు, పిచ్చెక్కిపోయింది ఆయనకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన అర్థం కావడం లేదు. ఏంద్రా మన పరిస్థితి, 2029లో కూడా మనం గెలవలేమనే ఒక నిరుత్సాహంతో ఉన్నారు. ఇక్కడ నారాయణ సారు రాష్ట్రం అంతా కూడా 127 మున్సిపాలిటీని ఉత్సాహంగా నడుపుతూ అమరావతిని ముందుండాలా, అమరావతిని అభివృద్ధి చేయాలా, రాజధాని చూడాలా కళ్ళారని నారాయణ సారు 24/7 పోరాటం చేసి ఇక్కడ ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో తెలియదు. ఆయనకి ప్రజల్లో ఉండాలని ఎప్పుడు ఆశ. ఆయనకి డబ్బు మీద ప్రేమ వచ్చి రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకి మంచి చేయాలా. మేము పేద కుటుంబం నుంచి పైకి వచ్చాం, పేదలకి మేము కష్టాలు అనుభవించాం. అలాంటి కష్టాలు పేద ప్రజలకు ఉండకూడదని ఆయన కోరుకుంటూ ఆయన ఈరోజు పేదల కోసం, పిల్లల కోసం బీఆర్సీ కళాశాలని మళ్ళా కలకల్లాడించి అక్కడ పిల్లలని అక్కడ ఉచితంగా విద్యా బోధన చేస్తున్నాం, వాళ్ళకి ఫ్రీగా చేసి మంచి ఉత్తీర్ణులు చేస్తున్నారంటే రాష్ట్రంలోనే తొంగి చూస్తుంది నెల్లూరు నగరాన్ని నారాయణ చేస్తున్న అభివృద్ధి అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.